తిరుపతి నగరంలోని 44, 43 డివిజన్ పరిధిలోని రోడ్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పరిశీలించారు. ముఖ్యంగా 44వ డివిజన్ పరిధిలోని నర్సరీ వీధిని ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి వీధి మొత్తం పరిశీలించారు. రోడ్డు ఆక్రమణలతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి వీధిలో లేకపోవడంతో ఇటీవల 2 చనిపోయినట్లు స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే డ్రైనేజీ సమస్యతో దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకి చెప్పారు. వర్షం పడితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరిస్తే తమ ఇల్లు దెబ్బతింటాయని నర్సరీ వీధి వాసులు ఎమ్మెల్యేకి తెలిపారు. నర్సరీ వీధిలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం 76 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్తరణ ఎలా చేయాలనేది ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు, డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. 43వ డివిజన్లోని డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు వరికుంట్ల నారాయణ, నరసింహాచారి, నరేంద్ర, సికే రేవతి, శైలజ, దూది కుమారి, రాధా రాజారెడ్డి, మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్సీ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.